శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి ఈ వార ప్రారంభంలో రాశి అందే ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం జాతకుడు తనలో ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని మరింత అభివృద్ధి పరుచుకునే అవకాశం ఉంది. కొన్ని కొత్త అవకాశాలు జాతకుడికి రావడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్నవారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేయడం అన్నది ఈ వారం మీకు జరిగే అవకాశం ఉంది. అయితే ఈ వార ప్రారంభంలోనే 22వ తారీఖు నుంచి బుధుడు ధనస్థానంలోకి రాబోతున్నాడు. ధనస్థానంలోకి వచ్చినటువంటి బుధుడు అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో సప్తమ దశమాధిపతితో కలియడం వల్ల మరి ఉద్యోగపరంగా మీకు కొద్దిగా ఆదాయం పెరుగుతుంది. వృత్తిపరంగా చాలా నైపుణ్యంగా మీ యొక్క ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. దాంతో కూడా సప్తమాధిపతిగా గురువు ఉచ్చులో ఉండడం వలన అటు రాష్ట్రాధిపతితో కలియడం వల్ల ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క హోదా ఆదాయం పెరుగుతుంది. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు ఏవైనా చేస్తుంటే ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఏదో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య ఏమైనా ఎడబాటు ఉంటే ఇద్దరు ఒకే చోటకి ఒకే ప్రాంతానికి రావడం జరుగుతుంది. తిరిగి వాళ్ళు కలుసుకోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ భార్యాభర్తలు వేరు వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు ఒకే చోటికి వచ్చే అవకాశం ఉన్నది. ఇక శుక్రుడు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి 3 శుభగ్రహాలు ఒకేసారి రావడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రధానంగా స్త్రీల మధ్య విభేదాలు జాతకుడు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. సో ఇది ఒక విధంగా ప్రతి ఒక్కరు కుటుంబంలో వారి యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవాలని, వారి యొక్క ఐడెంటిటీ పెంచుకోవాలనే ప్రయత్నంలో ఒకరి మీద ఒకరు పోటీ పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విషయంలో జాతకుడు కొంతవరకు ఎవరికి ఏ విధంగా సర్దుబాటు చేయలేక అటు ఇటు కాకుండా కొద్దిగా మధ్యంతరంగా కొద్దిగా నలిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆదాయం పెరుగుతుంది. మీరు విద్యార్థి అయి ఉన్నా లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా విద్యార్థులు ఉన్నా వారికి మాత్రం చాలా మంచి అవకాశం, ఇప్పుడు వాళ్ళు మంచి ర్యాంక్ రావడం, మంచి కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మిథున రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా మెడికల్ విద్య కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో సునాయాసంగా సక్సెస్ అయ్యి కొత్తగా మీరు ఏదైనా ఒక మంచి మెడికల్ కాలేజీలో సీటు సంపాదించే అవకాశం 100% ఉన్నది. అలాగే ఆర్థిక పరంగా వివిధ మార్గాల ద్వారా మీ కుటుంబానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు. షష్ఠ లాభాధిపతిగా 1000 స్థానంలో ఉండడం వల్ల ధన వ్యయం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితిలో కొంత రుణం అప్పు చేసి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలు తీర్చుకునే అవకాశం అది ఉంటుంది. ఈ సమయంలో కొంతవరకు మీ సోదరుడికి కానీ అంటే మీ యొక్క భార్యతరు బంధువులకు కానీ మీరు కంపల్సరీగా కొంత ఆర్థిక పరమైన సహకారం చేయవలసి ఉంటుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం గృహ అవసరాల కోసం కానీ ఏదైనా కొత్తగా ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఆర్థిక పరంగా మీరు కొంత స్థిరాస్తి మీద భూముల మీద పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే దీర్ఘకాలంగా ఏదైనా మీకు లాంగ్ టర్మ్గా మీరు ఎవరికన్నా ఫైనాన్స్ అప్పు చెల్లించవలసి ఉంటే ఆ అప్పు చెల్లించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది రుణ విముక్తి లభిస్తూ ఉంటుంది. ఆ రుణ విముక్తి అన్నది కేవలం ధన రూపంలో కాకుండా వేరే విధంగా కూడా ఎవరికన్నా మీ కుటుంబంలో వివాహం చేయడం కానీ వాళ్ళని చదివించడం కానీ ఏదో ఒకటి మీకు ఇతరుల బాధ్యత మీ మీద వేసుకోవడం వల్ల గత జన్మ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకునే విధంగా రుణ విముక్తులు అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఒక విధంగా ఇది మీకు మీ సంతానానికి కూడా మంచిని కలిగిస్తూ ఉంటుంది. యాస్టీజ్గా ప్రస్తుతం దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడి పైన దశమాధిపతి యొక్క గురువు దృష్టి పడింది. అలాగే శుక్రుడితో కూడా కలిసి ఉండడం వలన ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి జాతకుడికి 100% రాబోతుంది. బట్ సడన్ గా వృత్తిపరమైన మార్పు వచ్చినప్పుడు కూడా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా అధిక వేతనం కానీ హోదా పెరిగి కానీ గొప్ప స్థాయి ఉద్యోగం మీకు రావడం జరుగుతుంది. అంటే వృత్తిపరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు. బట్ ఏదైనా ఈ మిథున రాశి వారికి ఇంచుమించుగా మీ కుటుంబంలో అందరికీ కూడా ఏదో విధమైన ఆదాయం ఏర్పడడం వలన లేదంటే వాళ్ళు ఏదో ఒక రంగంలో ప్రావీణ్యత సాధించడం వలన టోటల్గా కుటుంబం అంతా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అలాగే మీకు ఈ వారం అంతా కూడా రవిగ్రహ సంచారం రాశి అంతా ఉండడం వల్ల
ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. మంచి అధికార హోదాలో ఉన్నటువంటి మిత్రుల సహకారం మీకు లభించడం జరుగుతుంది. బట్ ఏదైనా మన మిథున రాశి వారికి ఈ వారం నుంచి కొంతవరకు చాలా సంతోషకరమైనటువంటి జీవితం గడపడం జరుగుతుంది. చిన్న చిన్న బాధ్యతల నుంచి బయటపడి చాలా ఫ్రీగా ఉండే అవకాశం ఉంటుంది. మరి ప్రస్తుతం గోచార రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, అంటే ఏదైనా ప్రతి సమస్యకి కూడా శని భగవానుడు ఒక్కడే కారణం అవడం, అలాగే అదృష్టాన్ని ఇవ్వడానికి గురుగ్రహం ఒక్కటే కారణం కాదు. బట్ ఏదైనా గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలంటే ముందుగా మనం ఏ గ్రహం యొక్క అనుగ్రహం పొందాలన్నా రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. అందుకనే ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రతిరోజు కూడా ప్రథమంగా ఈ సూర్య నమస్కారం చేసుకోవడం, వీలున్న వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం వల్ల రవి అనుగ్రహిస్తాడు. రవి అనుగ్రహించినప్పుడు అటు ప్రభుత్వం సహకరిస్తుంది, పెద్దవారు సహకరిస్తారు, మెయిన్గా ఆరోగ్యం కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో స్త్రీ పురుషులన్న భేదం లేదు, ఇద్దరు కూడా సూర్య భగవాను ఆరాధించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ పని చేయాలన్నా కూడా శని యొక్క అనుగ్రహం కూడా తప్పనిసరిగా ఉండాలి. అటువంటి శనిగ్రహ అనుగ్రహం సులభంగా పొందాలనుకున్న వాళ్ళకి ఈ వారం చివరిలో శనివారం రోజు అంటే 27వ తారీఖున శని త్రయోదశి రాబోతుంది. ఆ శని త్రయోదశి నాడు విధి విధానంగా మీరు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలైనా, ఇండిపెండెంట్గా ఉన్న నవగ్రహాల్లో అయినా ఆ రోజు విధి విధానంగా శని భగవానునికి అభిషేకం లాంటిది చేయించవలసి ఉంటుంది. అది స్వతంత్రంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పురోహితుల ద్వారా, ఆ గుడి యొక్క పద్ధతి ద్వారా 1 by 1 అంటే ఒకళ్ళ తర్వాత ఒకరు ఆరాధించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే ఒకరు ఏదో పువ్వులు పెట్టి పూజ చేస్తుంటాడు, ఒకరేమో నువ్వులు వేస్తుంటాడు, ఇంకోటి వచ్చి ఆయిల్ వేస్తుంటాడు. ఇలాగా అది శనికి చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది క్రమశిక్షణ లేకపోవడం అన్నది శని భగవానికి చాలా ఇబ్బంది కలిగే విషయం. కాబట్టి ఏ సమయంలో అయితే మనకి ఎప్పుడైతే శనివారం శనిహోర ప్రారంభమైందో అది 1 by 1 శనికి డిస్టర్బ్ లేకుండా క్రమశిక్షణతో ఈ అభిషేకం చేసుకోవడం. అభిషేకం అయిన తర్వాత కంపల్సరిగా మీరు ఏ దేవాలయంలో పూజ చేస్తారో ఆ దేవాలయంలో ప్రధాన దేవతను కూడా అర్చించి, అంటే వీలైతే శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ రోజంతా కంపల్సరిగా నియమంగా ఉండాలి. శని అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టిఫిన్ చేయడం, మామూలుగా నిత్య కార్యక్రమాలు ప్రారంభించకుండా చాలా నియమంగా సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆయిల్తో చేసిన చాలా వరకు అవాయిడ్ చేయడం, చాలా సాధారణమైన జీవితాన్ని గడపడం, వీలైతే ఆ రోజు నేల మీద పడుకోవడం. మర్నాడు ఆదివారం కాబట్టి 90% ఆదివారం కూడా ఆ నియమాన్ని మీరు పాటించవలసి ఉంటుంది. అంటే ఏదైనా ఈ 2 రోజులు కూడా సంపూర్ణంగా మీరు చాలా సింపుల్ లైఫ్ అనుభవించడం వల్ల ఆటోమేటిక్గా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి సులభంగా పొందడం జరుగుతుంటుంది. మామూలులో చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో చేసుకున్నప్పుడు ఆ ఫలితం మరింత అధికమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా మరి ఈ వారంలో వచ్చే శని త్రయోదశి, ఆ మన్నాడు వచ్చే ఆదివారం 2 రోజులు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు అటు సూర్య భగవానుడి అనుగ్రహం, శని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకి చాలా సులభంగా పరిష్కారం లభిస్తుంది. స్వస్తి.